సత్తత్వం అంటే ఏమిటో మాటల్లో వివరించటం చాలా కష్టం. కేవలం మన అవగాహన కోసం సత్తత్వం అంటే ఈ ఆధ్యాత్మిక దశలన్నీ దాటిన తరువాత వచ్చే స్థితి అని చెప్పవచ్చు. ఆ స్థితి కూడా సత్తత్వ స్థితి యొక్క మొదలు మాత్రమే. ఆ తర్వాత అది కూడా అదృశ్యమై దానికి సంబంధించిన జ్ఞాపకం కూడా క్రమంగా పోతుంది. అప్పుడు మనం అనంతంగా ఈదులాడుతూ ఉండే సమతల స్థితికి చేరుకుంటాం. అటువంటి అనంతమైన స్థితి యొక్క అనుభూతి పొందాలని ఆరాటపడేవాడు అన్ని అనుభూతుల ప్రభావాలను ప్రక్కకు నెట్టివేసిన తరువాతనే ఈ స్థితిలో అడుగు పెట్టాలని నేనంటాను. నేను పైన చెప్పినవన్నీ కేవలం స్వప్రయత్నంతోటే సాధించటం చాలా కష్టం. కారణమేమిటంటే మనం పైపైకి ఉన్నత స్థితులకు ప్రయాణిస్తున్న కొద్దీ ప్రకృతి యొక్క శక్తి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. ఎంత సూక్ష్మంగా ఉంటే అంత శక్తివంతంగా ఉంటుంది. అందువల్ల స్వప్రయత్నం ద్వారా దీన్ని దాటటం చాలా కష్టతరమవుతుంది. ఈ స్థితిలో అభ్యాసిని తన శక్తితో పైకి లాగగలిగే మార్గదర్శకుని సహాయ సహకారాలు అత్యంత అవసరం. అయినా కూడా నా దృష్టిలో గురువు తన శక్తిని ఉపయోగించి అభ్యాసిని పైకి తోసినా కూడా అభ్యాసి అక్కడ ఉండేలా సహకరించకపోతే అతడు దిగజారిపోయే ప్రమాదం ఉంది.